స్టీల్ బ్రిడ్జి అయితే ముస్తాబవుతుంది. మరి వాటి కనెక్టివిటీ రోడ్లు ఎలా ఉన్నాయి? నిన్న మీరు చూసినప్పుడు డస్ట్తో రోడ్ రోలింగ్తో తొక్కిస్తూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు కదా. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తాం మీకు. మనం 2 స్టీల్ బ్రిడ్జిలకి సంబంధించి ఉన్న కనెక్టివిటీ రోడ్డు 300 నుంచి 400 మీటర్లు ఉంటుంది. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. తారు వేసారు. నిన్న మీరు చూసినప్పుడు వీడియోలో అంతా డస్ట్ ఉంది కదా, డస్ట్ ఉంది మొత్తం. ఆ డస్ట్ అంతా కూడా తారులు వేసారు. ఇదిగోండి, చాలామంది వీడియోలో ఒకే కామెంట్ పెడతా ఉన్నారు, కొండవీటి వాక్కెళ్ళే స్లోప్ ఉంది కదా, మరి పడిపోవ వెహికల్స్ అని. అందుకోసమే ఇవ్వండి మీకు డివైడర్ అనేది ఏర్పాటు చేశారు. ఇవ్వండి స్లోప్, అదిగోండి. ఇది కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషను. ఆ లిఫ్ట్ ఇరిగేషను స్లోపు అదిగోండి కనపడుతుంది. స్లోప్ దానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రక్షణగా డివైడర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 2 పక్కల ఉంటుంది డివైడర్. అటు కూడా డివైడర్ ఉంటుంది. చూసారా ఎంత ఉందో, లెంత్ ఎంత ఉందో చూసారా మీరు? ముందు 4 లైన్ల లెంత్ ఉందన్నమాట, రోడ్ లెంత్. ఇక్కడ ఇంక ఇబ్బంది ఏముంటుంది చెప్పండి, అంత లెంత్ ఉంటే. కనెక్టివిటీ రోడ్డు నిన్న చూసిన దానికి వాళ్ళు చూసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? చూడండి అసలు ఇక మొత్తం వేసేస్తున్నారు అన్నమాట రోడ్డు ఇలాగా. రోడ్డు అనేది ఎస్ ఆకారంలో ఉంటుందని చెప్పాం కదా. ఇదిగోండి, మొత్తం రోడ్డు బిట్వీన్ కాంక్రీట్ అంటే తారు అంతా వేసేస్తున్నారనమాట. ఫైనల్కి వచ్చేసినాయి పనులు. ఇక స్టీల్ బ్రిడ్జి వరకు ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి. అదిగోండి, అది స్టీల్ బ్రిడ్జి. ఇది తారు అన్నమాట, వేసేసారు. తారు వేసేసారన్నమాట. మన టర్నింగు ఇది కూడా ఇందా మనం చూసాం కదా స్లోప్స్. ఇదిగోండి స్లోప్స్. ఆ స్లోప్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ డివైడర్ నిర్మిస్తున్నారు. ఇందా స్టార్టింగ్లో మీరు వీడియోలో స్టార్టింగ్ చూసినప్పుడు డివైడరు వేసారు కదా, వైట్ కలర్లో కనపడింది చూడండి. ఇప్పుడు ఇక వేయటానికి మార్కింగ్ చేస్తున్నారు చూడండి. ఇవ్వండి ఇది మార్కింగ్ వేయటానికి. ఇవ్వండి 4 లైన్ల రోడ్డు తారు వేసారు. 400 మీటర్ల పైన, ఇది 300 నుంచి 400 మీటర్ల పైన ఉంటుందంట. చూడండి ఎలా ఉంది అసలు. ఆ హైట్ చూసారు మీరు? స్టీల్ బ్రిడ్జ్ ఎంత హైట్ ఉంది చూడండి. రోజు రెగ్యులర్గా మనం చెప్పుకుంటున్నాం కదా. చూసారా?
తారు పోయటానికి ఏర్పాటు జరుగుతుంది. ఇంక పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. గడువు దగ్గర పడే కొంది ముమ్మరంగా పనులు చేస్తున్నారు అన్నమాట. మొత్తం కనెక్టివిటీ అనేది దగ్గర వరకు కూడా తారు వేసేసారు. కనెక్టివిటీ వరకు అంటే బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి, అలాగే కొండవీటి వాగుపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి. దానికి తారు పూర్తి చేశారు. ఆ కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ కూడా చూపిస్తామండి. మీరు కనెక్టివిటీ అనేది తారు వేసారన్నమాట. ఇది కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జి. మొన్న తారు వేసేటప్పుడు మనకు ఆ మూటలు వేసి తారు వేసిన తర్వాత మొత్తం పగలగొట్టారు కదా, పగలగొట్టిన గ్యాపులు కూడా క్లోజ్ చేస్తారు. ఇవ్వండి, పగలగొట్టిన గ్యాపులు కూడా వేసారు. పెయింటింగ్స్ కూడా వేసేస్తున్నారు. ఇవ్వండి, కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ మీద పెయింటింగ్స్ కూడా వేసేస్తున్నారు. అంటే టైం దగ్గర పడింది కాబట్టి ఇంకా ఉరుకులు పరుగులే. మొన్న గ్యాప్ తీస్తూ ఉన్నారు కదా మొన్న చూసిన వీడియోలో, ఆ గ్యాప్లు కూడా ఫిల్ చేసేసారు. ఫిల్ చేసేసి పెయింటింగ్ పనులు ఫైనల్ డేస్కి వచ్చేసినాయి. మనం ఈ వీడియో అంతా కూడా కనెక్టివిటీ రోడ్డు ఎలా ఉంది, ఎలా ఏంటి అనే దానికోసం చేస్తున్నాము. ఇదిగోండి మిషన్, తారు వేసే మిషన్ ఇది. చూడండి ఎంత లెంత్ ఉందో. అంటే 2 సార్లుగా వేయచ్చు అన్నమాట ఈ మిషన్తో. 4 లైన్ల రోడ్డు ఉంది కదా, 4 లైన్ల రోడ్డు 2 సార్లు వేయచ్చు. 2 సార్లు వేస్తే అయిపోతుంది అన్నమాట. అలా తారు పోసేందుకు లారీని కూడా తీసుకొచ్చారు చూడండి. తారు పోసేందుకు లారీని తీసుకొచ్చాడు. లారీ $1 కూడా పని చేస్తాం. తారు లారీలో నుంచి మిషన్లోకి ఎలా పోస్తారో చూడండి. ఇలా కార్మికుడు ఉండి కరెక్ట్ పాయింట్లో చెప్తే దాన్ని తీసుకొచ్చి అట్లా క్లోజ్ చేసి మిషన్లో అలా పోస్తారన్నమాట. ఇదంతా మళ్ళీ పొయ్యటానికి రెడీ చేస్తున్నారు. ఒక లేయర్ అయిపోయింది, ఇంకో లేయరు వేయడానికి పని చేస్తున్నారు. ఇవాళ అయిపోతాయి తారు వేయటం. ఒక లేయర్ పూర్తి అయిపోయింది పూర్తిగా. 2వ లేయర్ అయితే వేస్తున్నారు. ఇక చూడండి మార్కింగ్ చేశారు.
2 లేయర్స్ మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసి 2 విధాలుగా వేస్తుంది. మిషన్ చెప్పాం కదా మనం దానికోసం. ఇగో చూశారు కదా ఫ్రెండ్స్, కనెక్టివిటీ రోడ్డు పనులు ఏ విధంగా సాగుతున్నాయి అనేది చూశారు కదా మీరు. టైం దగ్గర పడే కొద్దీ పనులు అయితే పరుగులు పెడుతున్నాయి. ఓపెనింగ్ ఉంది కదా, అందుకోసం పనులు అయితే పరుగులు పెడుతున్నాయి అన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా మీరు ఇవ్వండి. ఏమైనా అనుమానాలు ఉన్నా వ్యక్తపరచండి. అవకాశం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే మీకు చాలా వరకు అడిగారు ఎస్ ఆకారం అసలు ఎందుకు వేస్తున్నారు ఏంటి అనేది. నేను చెప్పాను వివరంగా మీకు. ఎస్ ఆకారం అనేది అది ఎలివేటెడ్ కారిడారు. ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా అది మధ్యలో రోడ్డు ఎలివేటెడ్ కనెక్ట్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు ఎస్ ఆకారంలోకి వస్తుంది, ఇంకో రోడ్డు దానికి కనెక్ట్ అవుతుంది అనమాట నాకున్న సమాచారం ప్రకారం. ఇంకోటి స్లోపులు ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్ పడిపోతారా అనే అనుమానం వ్యక్తం చేశారు మీరు. దానికి డివైడర్లు ఏర్పాటు చేస్తున్నారు. చూశారుగా మీరు, వీడియో స్టార్టింగ్లో చూపించాను నేను. డివైడర్లు ఏర్పాటు చేస్తున్నారు, మార్కింగ్ కూడా ఇచ్చారు. ఇవి ఇంకేమైనా అనుమానాలు ఉన్నా మీరు అడిగితే అవి అధికారుల దృష్టి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాము, అటు నివృత్తి చేయడానికి ట్రై చేస్తాము. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చూసేటప్పుడే స్టార్టింగ్లోనే లైక్ చేయండి. దాంతోపాటు షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఇంకా కొంతమందికి ఇది రీచ్ అవుతుంది. అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు. జై హింద్. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.